We had a press meet. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము. సో ఇన్ దట్ ఈ యాక్టివ్ గ్రీన్ ప్రొడక్ట్స్ అనేది 2011లో స్టార్ట్ అయినప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ హౌ ద కంపెనీ హెస్ గ్రోన్, అట్లాగే ప్రోడక్ట్స్ ఎలా ఇంక్రీజ్ చేసాం, ఇన్వెస్ట్మెంట్ ఎలా పెరిగింది, రీసోర్సెస్, అట్లాగే ప్రాజెక్ట్స్ మాకు ఆర్డర్స్ ఎట్లా వస్తున్నాయి, ప్రైవేట్ హోమ్స్లో ఎట్లా చేస్తాం, ప్రాజెక్ట్స్లో ఎలా చేస్తాం. తర్వాత ఇప్పుడు ఓవరాల్గా వీ హ్యావ్ నౌ అరౌండ్ 10 ప్రోడక్ట్స్. అవి మన బాగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్, బాగా పెద్ద పెద్ద ఇళ్ళకి కావాల్సినటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో కూడినటువంటి 10 ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ 10 ప్రోడక్ట్స్ని మీ కస్టమర్కి డైరెక్ట్గా చూపించిన తర్వాతే వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇనీషియల్గా ఒక 3 షోరూమ్స్ మేము ఓన్గా డెవలప్ చేసి దెన్ 2 ఫ్రాంచైజీ అవుట్లెట్ని డెవలప్ చేసి సిమిలర్గా ఈ 10 ప్రోడక్ట్స్ తోటి ఈ ఫ్రాంచైజీ నెట్వర్క్ ఎంటైర్ సౌత్ కర్ణాటక, కేరళలో ఎంటైర్ సౌత్, భువనేశ్వర్ అండ్ గోవాలో పెట్టి ప్రతి ప్రోడక్ట్ కూడా కస్టమర్కి ఫిజికల్గా దాని డెమో చూపించిన తర్వాతే ఆర్డర్ చూపించి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మేము చేస్తున్న ప్రాజెక్ట్స్ జర్నీ సక్సెస్గా డే 1 నుంచి ఇప్పటి వరకు ఎలా సక్సెస్ అయ్యాము, అట్లాగే ఇప్పుడు మా వెబ్సైట్లో ఉన్న రివ్యూస్ అన్నీ కూడా 5 స్టార్ రివ్యూస్ ఎలా వచ్చాయి, తర్వాత మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ బెంగళూరులో ఎలా స్టార్ట్ చేస్తాం, తర్వాత గ్లాస్ ప్రాసెసింగ్ యూనిట్, ఇవన్నీ కూడా మా పత్రికా విలేకరులందరితోటి పంచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేసి మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఏదైనా డౌట్స్ ఉంటే మా నెంబర్ ఇస్తాం చెప్తాం. ప్రొడక్షన్ అంటే సార్ హీజ్ అవర్ సీనియర్ జనరల్ మేనేజర్. మా దగ్గర ఏంటంటే సార్ ప్రొడక్షన్, ట్రాన్స్పోర్టేషన్, సప్లై, లిఫ్టింగ్, ఇన్స్టాలేషన్, తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్ అన్నీ కూడా మా ఎంప్లాయీస్ హ్యాండిల్ చేస్తారు. వీ హ్యావ్ 400 ఎంప్లాయీస్. ప్రతి స్టేజ్లో కూడా డిజైన్ కానీ, సేల్స్ కానీ, సర్వీస్ ఏదైనా కూడా మా ఓన్ ఎంప్లాయీస్ చేస్తారు. వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంట్రాక్ట్. ఓన్లీ సేల్స్ కూడా ఉన్నాయి. సేల్స్ కూడా మా ఓన్ ఎంప్లాయీస్. ఈవెన్ ఫ్రాంచైజీ అవుట్లెట్స్ దగ్గర కూడా మా ఓన్ ఎంప్లాయీసే సేల్ చేస్తారు. బిల్లింగ్ కంపెనీ పేరు మీద అవుతుంది. సప్లై రెస్పాన్సిబిలిటీ, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, వారంటీలో రీప్లేస్మెంట్, the entire burden will be on the company. The franchisee's role is to take a good showroom, invest for investment 50% only, 50% invested by us, and to show the product demo to the whoever customer visits or whoever customers brings my sales people. So their job is only to maintain the showroom and get some leads, that's all. ఓకే సార్, భవన నిర్మాణాల్లో కంప్లీట్ గా మారిపోయినాయి సార్. ఇప్పుడు అన్ని కూడా 50 ఫ్లోర్స్ ఇవన్నీ కూడా వరల్డ్ స్టాండర్డ్స్ ని మనం 100% ఫాలో అవుతున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా మై ఓన్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడు ఎవరో స్కాఫోల్డింగ్ మీద వేయట్లేదు. ఈ వాల్స్ కూడా కాంక్రీటే ఉంటాయి. స్లాబ్ ఎట్లా వేస్తారో వాల్స్ కూడా అలాగే వేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 50 ఫ్లోర్లు మొత్తం కట్టి సిమెంట్ చేసినాక మళ్ళీ కింద టైల్ వేసుకుని కొట్టాలంటే 50 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ కట్టాలంటే 10 years పడుతుంది. బట్ టెక్నాలజీ అట్లా లేదు. మొత్తం మై ఓన్ కన్స్ట్రక్షన్ ఏంటంటే వాల్స్, స్లాబ్ కూడా కాంక్రీట్ పోసుకుంటూ వెళ్ళిపోతారు. 10 స్లాబ్స్ అయినాక కింద నుంచి టైల్స్ వేసుకుంటూ ఇంటీరియర్ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. అట్లాగే విండోస్కి వచ్చేప్పటికి ఇది వరకు అంతా 3x3, 4x3 విండోలు ఉండేవి. ఇప్పుడు లేవు. ఇప్పుడు విండోస్ అన్ని కూడా ఫ్లోర్ టు సీలింగ్ హైట్స్ ఇస్తున్నారు. ఎక్కువ గ్లాస్ వాడుతున్నారు. డబుల్ గ్లాసెస్ ఇస్తున్నారు టు సస్టైన్ ద విండ్ లోడ్స్. కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే హీట్ కట్ చేసేది, యూవీ కట్ చేసే గ్లాసెస్ కూడా ఇస్తున్నారు. ద టెక్నాలజీ ఇస్ టోటలీ చేంజ్. నౌ అవర్ టెక్నాలజీ వీ కెన్ సే ప్రౌడ్లీ ఆన్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓకే సార్, ఇప్పుడు గ్రీన్ మూవ్మెంట్ బ్రాడ్ బై ఐజీబీసీ ప్లస్ ఐజీబీసీ అంటే గ్రెహాన్, ఇంకో కొన్ని కూడా ఉన్నాయి. ఇండియాలో 15 years బ్యాక్ ఐజీబీసీ అంటే ఎవరికీ తెలియదు. బట్ టుడే all the 5-star hotels, all these MNC companies, all these buildings are IGBC platinum rated. Even in construction lo kuda now lot of builders are offering going for green. The advantage of the customer is in green building they will save their own energy, they'll save water, and all the windows they use a performance glasses, they cut the heat and UV. So well being of the occupants will be excellent in a green building compared to the traditional.